ఐపీఎల్ 18వ సీజన్లో ఈసారి చాలా టీం కెప్టెన్లు మారిపోయారు. పలువురు ఆటగాళ్లు కూడా కొత్త జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. కొత్త సీజన్లో కొత్త కెప్టెన్ గా అజింక్య రహానే కేకేఆర్ ను లీడ్ చేయబోతున్నాడు. గత సీజన్లో కోల్కతాను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఆ ఫ్రాంచైజ్ తో తెగదింపులు చేసుకుని పంజాబ్ కింగ్స్ జట్టులో చేరాడు. దీంతో మెగా ఆక్షన్ తర్వాత కేకేఆర్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో టీమిండియా ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ను కోల్కతా జట్టు ఏకంగా 23.75 కోట్లకు దక్కించుకుంది. అతన్ని రిటైన్ చేసుకోకుండా వేలంలో భారీ ధరకు దక్కించుకోవడం ఆశ్చర్యపరిచింది. అతనికి జట్టు కెప్టెన్సీ అప్పగిస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ కోల్కతా యాజమాన్యం అనుభవానికే ప్రాధాన్యతనిస్తూ రహానేను సారథిగా నియమించింది. నిజానికి రహానేను మొదట ఐపీఎల్ మెగా ఆక్షన్లో మొదట ఎవరూ కొనలేదు. అయితే తర్వాత రౌండ్లో 1.5 కోట్ల రూపాయల కనీస ధరకు అతన్ని కోల్కతా దక్కించుకుంది. రహానేకి కెప్టెన్సీ దక్కడంతో వెంకటేష్ అయ్యర్ను వైస్ కెప్టెన్ గా నియమించింది. వెంకటేష్ అయ్యర్ను భవిష్యత్తు సారథిగా నియమించాలనే ఉద్దేశంతోనే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. టీమిండియాకు దూరమైన దేశవాళీ క్రికెట్లో ముంబై సారథిగా రహానే సత్తా చాటుతున్నాడు. గతేడాది రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలను రహానే సారథ్యంలోనే ముంబై గెలిచింది. రహానేపై టెస్ట్ బ్యాటర్గా ముద్రపడినప్పటికీ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అతనిచ్చిన మెరుపు ఆరంభాలు అంత ఈజీగా మర్చిపోలేరు. 13 ఇన్నింగ్స్లలో 242 పరుగులు చేసిన రహానే మంచి క్లాస్ ప్లేయర్. దీనికి తోడు అతను గతంలో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ జట్లకు కెప్టెన్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఫ్రాంచైజ్ అతని వైపు మొగ్గు చూపుతోంది. ఇదిలా ఉంటే రహానేకు కేకేఆర్ కెప్టెన్సీ ఇవ్వడానికి కారణాలను ఆ ఫ్రాంచైజ్ సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించారు. కెప్టెన్సీ చాలా కష్టంతో కూడుకున్నదని, దానికి అనుభవంతో పాటు చాలా పరిణితి కావాలని అన్నాడు. అతని అనుభవం తమ జట్టుకు ఉపయోగపడుతుందని భావించినట్లు చెప్పాడు. గతంలో భారత్ జట్టుకు కూడా సారథిగా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లోనూ ముంబైకి కెప్టెన్సీ చేశాడని, అతని ప్రయాణం చాలా పెద్దదని చెప్పుకొచ్చాడు. అతనికి కెప్టెన్సీ ఇవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్న వెంకీ మైసూర్ రహానే తమకు దొరికిన అదృష్టంగా వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ పరంగానూ చాలా కీలక ఇన్నింగ్స్ ఆడాడని వివరించాడు.